త్రిశూల్ 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 ఎక్కడికి వెళ్ళాడు వీడు? ఓం హాం హ్రీం హూం ఫట్ స్వాహా. విక్రమ్ చెట్టు చెట్టు మీద పడుతుంది. విక్రమ్ 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 లే విక్రమ్ ఏమైంది? స్పృహ కోల్పోయాడు. ఇప్పుడు ఏం చేయాలి నేను? పరమేశ్వర నేనేం చేయాలి ఇప్పుడు? విక్రమ్ లే విక్రమ్ విక్రమ్ కళ్ళు తెరు. విక్రమ్ విక్రమ్ కళ్ళు తెరు. విక్రమ్ విక్రమ్ పరమేశ్వర నన్నెందుకు పరీక్షిస్తున్నావు? నాగమాత చెప్పినట్టు ఆదిశేష ప్రాణాలకి నిజంగానే అపాయం ఉందనుకుంటాను. అందుకే ఇలా జరుగుతోంది. భయపడద్దు ఆదిశేషు, నీకు ఏం కాదు, నేనున్నాను. ఇప్పుడే నేను నాగమాత చెప్పిన పూజ చేసి నిన్ను రక్షించుకుంటాను, కాపాడుకుంటాను ఆదిశేష. ఏ స్థలం ఇది? శవాలన్నీ తేలుతున్నాయి. ఏ స్థలం అయి ఉంటుంది? త్రయంబక చెప్పిన కాలగర్భం ఇదే అయ్యుండొచ్చు. ఇక్కడ దేహాలు వేరు, ఆత్మలు వేరు. ఇక్కడ ఏ దేహానికి స్వతంత్రమైన చలనం లేనేలేదు. ముందు నేను వచ్చిన పని ముగించాలి, వీడిని బంధించాలి. ఏ మానవా, వెళ్ళు, అక్కడికి వెళ్ళి బందీ అవ్వు. అదే నీ నివాస స్థలం. ఏంటిది? పరమేశ్వర ఇదేంటి? నాగలోకమంతా నల్లబొబ్బు ఆవరించుంది. దీని అర్థమేంటి? ఆదిశేషుకి ప్రమాదం జరిగిందా? ఇది పూర్తిగా ఆవరించే లోపు నేను ఆదిశేషుని కాపాడుకోవాలి. ఇక్కడ ఎక్కడా కూడా అతడు మాకు కనిపించటం లేదు. శివాని, ఆదిశేషుని కాపాడడం ఆమెకు మాత్రమే సాధ్యమవుతుంది. భక్తి శ్రద్ధలతో ఆమె పరమేశ్వరుడికి పూజ చేస్తే నా బిడ్డ ప్రాణాలు దక్కుతాయి. శివాని, పూజ మొదలుపెట్టు. ఎట్టి పరిస్థితుల్లో పూజని మధ్యలో ఆపకూడదు. అలా ఆపితే ఆదిశేషుని శాశ్వతంగా మనం కోల్పోవలసి వస్తుంది. అలా జరగకూడదు. ఆదిశేషుని కాపాడుకో శివాని, కాపాడుకో. ఓం నమః శివాయ. ఓం నమః శివాయ.
ఓం నమః శివాయ. శివ శివ శంకర హర హర శంకర జయ జయ శంకర దిగిరారా ప్రియ తాండవ శంకర ప్రకట శుభంకర ప్రణయ భయంకర దిగిరారా శివ శివ శంకర హర హర శంకర జయ జయ శంకర దిగిరారా ప్రియ తాండవ శంకర ప్రకట. ఇంతటితో నీ కథ ముగిసింది. త్రయంబక చెప్పినట్టు నువ్వు ఈ స్థలం నుండి తప్పించుకోవడం సాధ్యం కాదు. నువ్వు నీ జీవితాంతం ఇలాగే బతకాలి. 2 సార్లు నా నుండి తప్పించుకొని ఆ త్రయంబకకి నా శక్తి మీద అనుమానం వచ్చేలా చేశావు. అప్పుడే నాకు కోపం వచ్చింది. కేవలం ఒక సామాన్య మానవుడి వల్ల నాకు అవమానం. ఇప్పుడు నేను ప్రశాంతంగా ఉన్నాను. నేను ఈ భూలోకానికి వచ్చిందే వీడు అంతు చూద్దామని. ఇంతటితో నేను వచ్చిన పని అయిపోయింది. నేను నాగలోకానికి వెళ్ళడానికి ముందు నాతో పగ పెంచుకున్న ఆ ఇచ్చాదారి నాగిని నాశనం చేసిన తరువాతే నేను నాగలోకానికి వెళ్తాను. పరమేశ్వర, ఏంటి నీ ఆట? ఎందుకు నన్ను ఇంతలా పరీక్షిస్తున్నావు? నా ఆదిశేష అక్కడ స్పృహ లేకుండా పడి ఉన్నాడు. అతనికి తను ఎవరు, తన గతం ఏంటని తెలీదు. అలాంటి వ్యక్తి అతడు నాగలోక నాయకుడని అతనికి తెలీదు. నాగలోక ఏ శక్తి అతడికి లేదు. ఏదో దుష్ట శక్తి అతడి మీద ప్రయోగించబడింది. ఆ శక్తిని ఆపడం వదిలేసి నువ్విక్కడ ప్రశాంతంగా కూర్చున్నావు. ఇది న్యాయమా? చెప్పు, ఇది న్యాయమా? నా జీవితంలో ఏ క్షణం కూడా ఎవరికి చెడు జరగాలని కోరుకోలేదు, ద్రోహం చేయలేదు, హాని చేయలేదు. సదా ఇతరులకు మంచి జరగాలని కోరుకుంటాను నేను. నువ్వు నాకు ఎన్ని శక్తులైనా ఇచ్చుండొచ్చు, కానీ ఎప్పుడు నాకు దుర్వినియోగం చేసే ఆలోచన కూడా లేదు. ఆ శక్తి వల్ల ఇతరులకు మంచి చేయాలని ప్రయత్నించాను నేను. కానీ నువ్వు నన్ను ఎందుకు ఇలా హింసిస్తున్నావు? ఇప్పటికే ఒకసారి ఆదిశేషాన్ని దూరం చేసుకుని నరక యాతన అనుభవించాను. ఏ జన్మ పుణ్యమో ఏంటో అతడు మళ్ళీ జన్మించాడు. నేను అతడికి దగ్గరయ్యే సమయంలో నువ్వు ఇలా చేసావు కదా. నీకిది తగునా? ఎందుకు ఇలా చేసావు పరమేశ్వర? లేదు, నా ఆదిశేషాన్ని దూరం చేయటానికి ఎవరు వచ్చినా నేను వాళ్ళని వదిలిపెట్టను. నా ఆదిశేషాన్ని నేను కాపాడుకుంటాను. నేను అతడిని రక్షించుకుంటాను. పరమేశ్వర, నిన్ను శాంతి స్వరూపుడు అంటారు. దుష్ట శక్తులను సంహరించే రుద్రుడు అని కూడా అంటారు కదా. నువ్విలా శాంతంగా ఉంటే లాభం లేదు స్వామి. నువ్వు రుద్ర రూపం దాల్చాలి. నా ఆదిశేషాన్ని కాపాడాలి. నా ఆదిశేషాన్ని కాపాడు పరమేశ్వర, కాపాడు. ఓం నమః శివాయ.
ఎవరు ఎవరది? నా పూజకి ఆటంకం కలిగించడానికి వచ్చారు. ఎవరది? శివశంకర హర హర శంకర జయ జయ శంకర దిగిరారా ప్రియతాండవ శంకర ప్రకట శుభంకర ప్రళయ భయంకర దిగిరారా శివ శివ హర హర జయ జయ దిగిరారా ప్రియతాండవ శంకర ప్రకట శుభంకర ప్రళయ భయంకర దిగిరారా అక్కడే ఆగు. నువ్విక్కడికి ఎందుకు వచ్చావో నాకు తెలీదు. నీ ఉద్దేశం ఏంటో తెలీదు. కానీ నీ వల్ల నా ఆదిశేష ప్రాణానికి అపాయమని మాత్రం తెలుసు. ఎందుకు ఎందుకు నన్ను ఇలా ఇబ్బంది పెడుతున్నావు? నేను నీకు ఏం అన్యాయం చేశాను? నువ్వు నా లోకం దానివైనా నా మీద ద్వేషాన్ని చూపిస్తున్నావు కదా, ఎందుకు? నీకు బదులు చెప్పే అవసరం నాకు లేదు. నేను చేస్తున్న పనికి ఎవరు అడ్డు వచ్చినా వాళ్ళ మీద పగ తీర్చుకుంటాను. నేను ఊరికే వదలను. నువ్వు ఏ కార్యం చేయాలనుకుంటున్నావో అది నాకు తెలీదు. నాకు అవసరం కూడా లేదు. నేను చేస్తున్న పూజకి ఆటంకం కలిగించొద్దు. నిన్ను ఏ పూజ చేసుకోవడానికి నేను అవకాశమే ఇవ్వను. చూడు, నీతో నాకు గొడవ పెట్టుకోవడానికి ఆసక్తి కూడా లేదు. అందుకు నా దగ్గర సమయం లేదు. నా ఆదిశేష ప్రమాదంలో ఉన్నాడు. అతడి ప్రాణానికి అపాయం ఉంది. నేనతన్ని బతికించుకోవాలి. దయచేసి ఇక్కడి నుంచి వెళ్ళిపో. పరమేశ్వర, ఈమె ఎందుకు నా మాట వినడం లేదు? నువ్వే ఒక దారి చూపించు స్వామి.
ఈ అమృతకి ఇక శత్రువులు ఎవ్వరూ లేరు. ఈ అమృత కోపాన్ని తట్టుకునేవారు ఈ జగత్తులో ఎవ్వరూ లేరు. పరమేశ్వర, నేనెంత పెద్ద తప్పు చేశాను. శివాని నాలాగే నాగమణిని వెతుక్కుంటూ ఈ భూలోకానికి వచ్చింది. ఈమెకు అపాయం కలిగించి నాగలోకానికి ద్రోహం చేసే తప్పు నా వల్ల అయిపోయింది. పరమేశ్వర, నన్ను క్షమించు, నన్ను క్షమించు. అలా అయితే నేను కాలగర్భంలో బంధించింది ఆదిశేషనా? ఛా! ఎంత పెద్ద తప్పు చేశాను నేను. ఇప్పుడు ఆదిశేషు నా వల్ల అపాయంలో చిక్కుకున్నాడు. శివాని, వద్దు. నేనిప్పుడు శివానిని లేపితే ఆమె నాతో గొడవకి వస్తోంది. నేనేం చెప్పినా ఈమె నా మాట నమ్మదు. అప్పుడు ఆదిశేషుణ్ణి కాపాడడానికి ఆలస్యమవుతుంది. ఆదిశేషుడు కాలగర్భంలోనే బందీ అవుతాడు. లేదు, ముందు నేను వెళ్ళి అతన్ని కాపాడాలి. ఆదిశేష, దయచేసి నన్ను క్షమించు. నా వల్ల పెద్ద అపరాధం జరిగిపోయింది. నీకు చెడి చేయాలనే ఉద్దేశం నాకు లేదు. ఆ దుష్ట మానవుల మోసంలో నేను చిక్కుకుపోయాను. నువ్వే ఆదిశేషుడి ఇంకో జన్మని నాకు తెలియదు. సరైన సమయంలో ఆ పరమేశ్వరుడు నా కళ్ళు తెరిపించి ఆ మాయాజలం నుంచి బయటకు తీసుకువచ్చాడు. ఇప్పుడు నిన్ను కాపాడే బాధ్యత నాది. ఈ కాలగర్భం నుండి బయటకు తీసుకువెళ్ళడానికి వచ్చాను. రా ఆదిశేషుడా, రా, ఇక్కడి నుంచి బయటకు వెళ్దాం రా.